మనము చాలా దినాలుగా ఒక వ్యక్తి జీవితాన్ని గురించి ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. ఇప్పటికే ఆ సంగతులన్నీ మీరందరూ జ్ఞాపకం ఉంచుకొని ఆత్మ సంబంధమైన క్షేమాన్ని పొందుతున్నారని వ్యక్తిగతంగా నేను తలంచి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. నా మట్టుకు నేను దేవుని దాసుడైన అబ్రహాము గురించి ధ్యానం చేస్తున్న ఈ కాలంలో అనేక ఆత్మ సంబంధమైన పాఠాలు నేర్చుకుంటూ ప్రభుకు నమ్మకంగా జీవించడానికి, ఆయన సన్నిధిలో ఇంకా సమయాన్ని మరెక్కువగా గడపడానికి అబ్రహాము జీవితం నాకెంతగానో ఉపయోగపడుతుంది. ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ఈ సంగతులు మీకు తెలియచేస్తూ ఉండగా మీరందరూ కూడా ఈ ఆత్మ సంబంధమైన సంగతులను గ్రహించి అలాంటి ఆత్మ సంబంధమైన దీవెన పొందుతూ ఉన్నారని ప్రభు నేను స్తుతిస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో రాయబడిన భక్తులు ఆయనకిష్టులు. అదే సమయంలో మన జీవితాన్ని ప్రభువుకు మహిమకరంగా మలుచుకోవడానికి మనకు మాదిరిగా దేవుడు ఉంచిన భక్తులుగా వారు కనబడుతున్నారు. అబ్రాము తన జీవితంలో తాను మొదటి విశ్వాసిగా తానున్నాడు అని గతంలో మనం చెప్పుకున్నాం. ప్రభునందు విశ్వాసం ఉంచిన మనం కూడా విశ్వాసులమే. మనము విశ్వాసముగా కొనసాగడానికి, మన విశ్వాస యాత్రలో ప్రభు కొరకు నమ్మకంగా మనము జీవించటానికి అవసరమైన పాఠాలు అబ్రహాము జీవితంలో చాలా మనకు కనబడతాయి. ఈ దినాన కూడా ఒక సంగతిని మీకు తెలియచేయాలని ప్రభు మీద ఆధారపడి నిలబడి ఉంటుండగా, ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా శ్రద్ధగా ఆ మాటలు మనందరం కలిసి విందాం. గత వారంలో ఏ సంగతి విన్నాం గుర్తుందా? అబ్రహాము దేవునికి స్నేహితుడు. పోయిన ఆదివారం స్నేహితుల దినోత్సవం. మన భారతదేశంలో అనేక మంది ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. చాలా మంది రకరకాల పద్ధతులు అనుసరించారు. నేను హాస్పిటల్లో ఉండగా ఒక యవనస్తుడు వచ్చాడు. తను క్రైస్తవుడే, కానీ చేతికి 2, 3 కనబడ్డాయి. ఏంటి తమ్ముడు ఇది అని అడిగాను. అంకుల్ ఫ్రెండ్షిప్ డే కాబట్టి బ్యాండ్ వేశారు ఫ్రెండ్స్ అన్నారు. ఆ రీతిగా ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. సంతోషమే, కానీ నిజమైన దేవునితో స్నేహం కలిగి ఉండటం అనేది అంతకంటే ప్రాముఖ్యమైంది. లోకములో జీవిస్తుండగా మనం నమ్మదగిన, నమ్మకమైన, ప్రాణం మట్టుకు ప్రేమించే స్నేహితుడు మన ప్రభువు తప్ప లోకములో ఎవరు ఉన్నారా? ఎవరు కనబడరు. మన బాగోగులను పట్టించుకునేవాడు, మనం అడగకపోయినా మనకు సహాయపడేవాడు, మన అక్కర్లు తీర్చేవాడు, ఎల్లప్పుడూ మనతో ఉండేవాడు నమ్మకమైన మన స్నేహితుడైన మన ప్రభు మాత్రమే. ఆయన స్నేహాన్ని మనం కోరేవారుగా ఉండాలి. ఆయన స్నేహాన్ని మనం ఆశించేవారుగా ఉండాలి. ఆయనతో మనం స్నేహం చేస్తూ గడపాలి. ఎప్పుడు ఆయనకు స్నేహితులుగా అవుతాం? ఏ రోజులైందన్నా ఎక్కడ గుర్తుంటుంది అంటారా? ఎప్పుడు మనం ఆయనకు స్నేహితులం అవుతాం? యేసు ప్రభువు వారు చెప్పారు యోహాను సువార్త 15వ అధ్యాయంలో, మీరు నాకు స్నేహితులై ఉంటారు అన్నాడు. ఎప్పుడు? నా ఆజ్ఞలు ఎప్పుడైతే మీరు గైకొంటారో, నా మాట ప్రకారం ఎప్పుడైతే మీరు జీవిస్తారో, అప్పుడు మనం ఆయనకు స్నేహితులుగా ఉంటాం. ఎంత ఆశీర్వాదకరమైన మాట అండి. దేవునికే మన ఫ్రెండ్స్. దేవుడు మన ఫ్రెండ్షిప్ ను కోరుతున్నాడు. ఆయనకు మనం ఫ్రెండ్స్ గా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ వారమంతా ఒకసారి మన అంతరంగంలో ఆలోచన చేద్దాం, పరీక్షించుకుందాం. ఈ వారమంతా ప్రభు మనకు స్నేహితుడుగానే ఉన్నాడా? అప్పుడప్పుడు శత్రువు అయ్యాడా? ప్రతి క్షణం ఆ దేవునితో స్నేహ బంధాన్ని మనం కొనసాగించామా? లేకపోతే అప్పుడప్పుడు కొంత గ్యాప్ అనేది వచ్చిందా? ఎవరి జీవితం వారికి తెలుసు. ప్రభు పిల్లలంగా ఎల్లప్పుడూ ఆయనతో ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయనతో మనం ఉండాలని, ఆయన మనతో ఉండాలని ఇష్టపడుతున్నాడు. మనం కూడా ఆయనతో ఉండాలని తాను ఇష్టపడుతున్న మంచి దేవుడు మన దేవుడు అండి. ఇది అదే అబ్రహాము జీవితంలో ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను, గమనించండి. ఆదికాండం 14వ అధ్యాయం ఒకే వచనాన్ని చదువుకుందాం. ఆదికాండం 14వ అధ్యాయం. ఈ మాట గత 2-3 వారాలుగా పరిశుద్ధాత్మ దేవుడు నా మనసులో ఉంచాడు. అయితే సంపూర్ణంగా ఈ విషయాన్ని గురించి
ప్రభు సన్నిధిలో కనిపెట్టి ఆలోచన చేయలేదు. కానీ ప్రస్తుతం ప్రభు మీద ఆధారపడి ఈ సంగతులు చదువుతూ ఉండగా అందరము ప్రార్థన పూర్వకంగా ఈ మాటలు ఆలకిద్దాం. ఆదికాండం 14వ అధ్యాయం, ఆదికాండం 14వ అధ్యాయము 13వ వచనం మొదటి భాగం, 13వ వచనం మొదటి భాగం తీశారు అందరూ. ఆదికాండం 14వ అధ్యాయము 13వ వచనం మొదటి భాగం. తప్పించుకొనిన ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రామునకు ఆ సంగతి తెలిపెను. తప్పించుకొనిన ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రామునకు ఆ సంగతి తెలిపెను. ఈ ఉదయకాల సమయంలో మనము ఆలోచించవలసిన, ధ్యానం చేయవలసిన మాట అదే. 13వ వచనంలో ప్రత్యేకంగా కనబడుతున్న మాట ఏంటది? హెబ్రీయుడైన అబ్రహాము. హెబ్రీయుడైన అబ్రాము. అబ్రాము ముందు ఒక టైటిల్ ఇవ్వబడుతుంది, లేకపోతే ఒక బిరుదు ఇవ్వబడుతుంది, ఒక పేరు జాయింట్ కలుస్తుంది, అక్కడ కలుస్తుంది అబ్రాముకు. ఏంటది? హెబ్రీయుడైన అబ్రాము. అబ్రాము మెసొపొతేమియా దేశము నుండి, ఊరు అనే ఊరిలో నుండి తాను బయటికి పిలువబడ్డాడు. కానాను దేశాన్ని తాను చేరి వచ్చాడు. దేవుడు కానాను దేశం తనకిస్తానని, అబ్రాముకు సంతానాన్ని అనుగ్రహిస్తానని వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానాలు ఆ రీతిగా ఉండగా అబ్రాము గురించి కనబడుతున్న ఒక శ్రేష్టమైన సంగతి ఏంటంటే హెబ్రీయుడైన అబ్రాము. హెబ్రీయుడైన అబ్రాము. అబ్రాము ఏ అబ్రాము అండి? హెబ్రీయుడైన అబ్రాము. అందుకంటే ముందు అధ్యాయంలో అనగా 11వ అధ్యాయంలోను, 12వ అధ్యాయంలోను, 13వ అధ్యాయంలోను హెబ్రీయుడు అనే మాట అబ్రాము గురించి మనకు కనబడదు. 14వ అధ్యాయంలో మాత్రమే హెబ్రీయుడైన అబ్రాము అనే మాట కనబడుతుంది. అందుకంటే ముందుగా కానీ బైబిల్ గ్రంథంలో హెబ్రీయుడు అనే మాట రాయబడలేదు. మొట్టమొదటిగా హెబ్రీయుడు అనే మాట కేవలం అబ్రాముకే వాడబడింది. ఈ విషయాన్ని మనం గమనించాలి. హెబ్రీయుడిగా మొట్టమొదటిగా పిలువబడిన వాడు అబ్రాము మాత్రమే. ఆ తర్వాత అనేక మంది పిలువబడ్డారులేండి. ఇశ్రాయేలులందరూ హెబ్రీయులుగా పిలువబడ్డారు. అందుకంటే ముందుగా యోసేపు కూడా హెబ్రీయుడిగా పిలువబడ్డాడు. యోసేపును కనిన స్త్రీ కూడా హెబ్రీయురాలుగా పిలువబడింది. ఈ సంగతులను ఆ రీతిగా ఉండగా మొట్టమొదటిగా హెబ్రీయుడిగా పిలువబడిన వాడు అబ్రాము అనే విషయాన్ని మనం ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకు అబ్రాము ముందు హెబ్రీయుడని పిలువబడుతుంది? ఎందుకు హెబ్రీయుడు అనే పేరు అబ్రాము కలిగింది? ఈ విషయాన్ని మనం ఆలోచన చేయవలసింది. హెబ్రీయుడు, హెబ్రీ భాషలో ఇబ్రీ అంటారు. ఇబ్రీ అనే మాట యొక్క అర్థం ఏంటంటే, హెబ్రీయుడు అనే మాట యొక్క అర్థం ఏంటంటే ఈ రీతిగా రాయబడింది, వన్ ఫ్రమ్ బియాండ్. అంటే వేరుపడినవాడు. వన్ ఫ్రమ్ బియాండ్ అంటే ప్రత్యేకంగా ఉన్నవాడు, వేరుపడినవాడు అనే విషయం అనే ఆ మాట తెలుగులో అర్థంగా కనబడుతుంది. హెబ్రీయుడు అనే ఆ మాట మనం గమనించినప్పుడు వేరుపడినవాడు అనే విషయాన్ని మొదట మనం జ్ఞాపకం చేసుకోవాలి. తెలుగు నిఘంటువులో మరొక అర్థం కనబడుతుంది. అదేంటంటే గతంలో నేను చదివాను, దాటినవాడు. దాటినవాడు అంటే ఒక స్థలము నుండి మరొక స్థలానికి దాటినవాడు అనే మాట కూడా హెబ్రీ అనే మాటకు అర్థంగా కనబడుతుంది. ఇప్పుడు ఇదే అర్థాన్ని అబ్రాము ముందు మనం పెట్టి చూస్తే మనము అర్థం చేసుకోవలసిన విషయం ఏంటంటే, దాటిన అబ్రాము, వేరుపడిన అబ్రాము అనే మాట మనం చెప్పుకోవచ్చు. ఇందుకు అబ్రాము వేటి నుండి వేరుపడ్డాడు? ఎక్కడి నుంచి దాటాడు? మొట్టమొదటిగా 12వ అధ్యాయం మనం గమనిస్తాం. మొదటి వచనం, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. దేవుడు అబ్రాముకు ప్రత్యక్షమై లేకపోతే అబ్రాముతో మాట్లాడుతూ చెప్పిన మొట్టమొదటి మాట ఏంటంటే, నువ్వు వెళ్ళాలి అన్నాడు. ఎక్కడి నుంచి వెళ్ళాలి? నీ దేశము నుండి వెళ్ళాలి. రెండవదిగా నీ బంధువుల యొద్ద నుండి వెళ్ళాలి. మూడవదిగా నీ తండ్రి ఇంటి నుండి నువ్వే బయలుదేరాలి. ఈ 3 సంగతులు అబ్రాహాము జీవితంలో నెరవేరిన సందర్భంలోనే హెబ్రీయుడు అనే మాట వాడబడింది. అంటే 12వ అధ్యాయంలో 13వ అధ్యాయంలో ఆ సంగతి అంతా నెరవేరలేదా? నెరవేరలేదు. ఎందుకు? కారణం ఏంటి? బంధువుల
బంధువైన లోతు అబ్రాముతోనే ఉన్నాడు. వాస్తవం కాదండి? బంధువుడైన లోతు అబ్రాముతో పాటు తాను కూడా ప్రయాణం చేసి వచ్చాడు. కానాను దేశం వచ్చాడు. ఐగుప్తు దేశానికి అబ్రాము వెళ్తే అక్కడికి వెళ్ళాడు. మరలా దేవుడు మాట్లాడి ఆ కానాను దేశాన్ని తీసుకుని వెళ్ళిన తర్వాత అక్కడికి కూడా లోతు వచ్చాడు. ఎప్పుడైతే వారి మధ్య ఎడబాటు జరిగిందో అప్పుడే హెబ్రీయుడు అనే మాట అబ్రాముకు ఆపాదించబడుతుంది. మరోసారి విషయాన్ని చెప్తున్నా, గమనించండి. దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నువ్వు దేశం నుండి బయటికి రావాలన్నాడు. రెండవదిగా నీ బంధువుల నుండి బయలుదేరాలన్నాడు. మూడవదిగా నీ తండ్రి ఇంట నుండి బయలుదేరాలన్నాడు. వీటిలో అబ్రహాం మొట్టమొదటిగా నెరవేర్చినవి కేవలం 2 మాత్రమే. ఏం నెరవేర్చాడు? దేశం నుండి బయటకు వచ్చాడు, తండ్రిని కూడా వదిలిపెట్టి బయటకు వచ్చాడు, తండ్రి ఇంటి నుండి బయటకు వచ్చాడు. అయితే బంధువైన లోతు మాత్రం వెనకంట ఉన్నాడు. ఈ ఒక్క విషయంలో అబ్రహాములో లోటు కనబడింది. అబ్రహాము జీవితంలో అదొక మచ్చగా కనబడింది. ఎప్పుడైతే లోతు అబ్రహామును వదిలాడో, లేకపోతే అబ్రహాము లోతును వదిలిపెట్టుకున్నాడో అప్పుడే హెబ్రీయుడు అనే మాట అబ్రహాముకు ఆపాదించబడుతుంది. ఇది మన ఆత్మీయ జీవితానికి పాఠం. ఆత్మ సంబంధికులుగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉండగా మనం కూడా దాటిన వారముగా ఉండాలి, వేరుపడిన వారముగా ఉండాలి. యేసు ప్రభు నమ్ముకున్న వారముగా ఈ లోకంలో మనం జీవిస్తున్నాం. ఈ లోకంలో జీవితాన్ని కలిగి ఉన్నాం, జీవనాన్ని కలిగి ఉన్నాం, బ్రతుకుతూ ఉన్నాం, ఊపిరి కలిగి ఉన్నాం. అయినను మనకు ఈ లోకానికి వేరుగానే ఉండాలి. మనకు ప్రభు నమ్మని బంధువులకు వేరుగానే ఉండాలి. సంపూర్ణంగా మనం వేరైతేనే మన రక్షణ పొందడానికి వీలవుతుంది. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 40 కనబడుతున్న మాట. పేతురు అక్కడ చేరి వచ్చిన ప్రజలందరూ చెప్పినప్పుడు చాలా వివరంగా పేతురు ఆ సంగతిని తాను తెలియజేశాడు. చూడండి, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం మొట్టమొదట ఆ విషయాన్ని మనము కొంతసేపు ఆలోచన చేద్దాం. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో పేతురు ప్రసంగాన్ని మనం చూస్తాం. పేతురు యేసు ప్రభు గురించి లేఖనాలు ఎత్తి తాను అనేక సంగతులు బోధించాడు. విన్న వారందరూ హృదయమును నొచ్చుకున్న వారై మేము ఏ రీతిగా మేము ఏం చేయాలి అని పేతురుని అడిగినప్పుడు పేతురు చెప్పిన జవాబును మనం 38వ వచనం నుండి గమనిస్తాం. పేతురు అంటూ ఉన్నాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరం పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యుద్ధకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. ఇంకనూ అనేక విధమైన మాటలతో సాక్ష్యమిచ్చి 40వ వచనంలో అంటున్నాడు, మీరు గమనించండి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. వేరై అనే మాట ఇక్కడ గ్రీకు భాషలో సోజో అనే మాట వాడబడింది. వేరుగా ఉండటం, ప్రత్యేకంగా ఉండటం. హెబ్రీయుడు అంటే దాటినవాడు, వేరైన వాడు అనే మాట మనం అర్థంగా చూస్తున్నాం. గ్రీకు భాషలో కూడా అదే అర్థం కనబడుతుంది, కానీ పదం మాత్రం వేరే. భాష వేరు కాబట్టి పదం వేరు. సోజో, SOZO ఇంగ్లీష్ లో రాస్తే సోజో అనే మాట వాడబడింది. దాని అర్థం ఏంటంటే ప్రత్యేకంగా ఉండటం, లేకపోతే వేరుగా ఉండటం అనే విషయాన్ని అక్కడ మనము గమనించవలసింది. పేతురు చెప్తూ అక్కడ పలుకుతున్న మాట ఏంటంటే, మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందుడి. రక్షణ పొందటం అనే దానిలో ఉన్న మూలార్థం ఏంటంటే వేరుగా ఉండటమే రక్షణ. అంతేనా? వేరుగా ఉండటమే రక్షణ. లోకానికి మనకు వేరై ఉండాలి, లోకం మనం వేరై ఉండాలి. వారితో కలివిడిగా ఉండడానికి వీలు లేదు. లోకముతో స్నేహం చేయడానికి ఏమాత్రం ప్రభు పిల్లలకు అనుమతి లేదు. లోక సంబంధమైన స్నేహితులు మనకుండడానికి దేవుడి గ్రంథం బొత్తిగా ఒప్పుకోదు. లోకముతో మనం వేరుగానే ఉండాలి. వారితో మమేకమై వారితో కలిసి అన్యోన్యంగా ఉండడానికి ఏమాత్రం దేవుని గ్రంథం ఒప్పుకోదు. దేవుడు తన ఆజ్ఞల్లో కూడా తెలియజేశాడు, మీరు వేరుగా ఉండాలి. మిశ్రిత జనం ఇశ్రాయేలుతో కలిసిన కారణం చేత వారు అనేక విధాలుగా శోధనకు గురయ్యారు. ఇశ్రాయేలు యాత్రలో 40 ఏళ్ల యాత్రలో ఇశ్రాయేలు మాంసం కోరడానికి, ఆహారం విషయంలో వారు శోధించబడడానికి కారకులు ఎవరండి? మిశ్రిత జనం అని రాయబడింది.
అంటే లోకం వారితో కలిసిపోయింది, వారిలో ఏకమైపోయారు. ఆ కారణం చేత దేవుణ్ణి వారు శోధించారు, దేవుణ్ణి బాధ పెట్టారు, తమ నడుపుతున్న నాయకుడిని కూడా వారెంతగానో శోభకు గురి చేశారు. కారణం లోకంతో వారు కలిసిన కారణం చేతనే. కాబట్టి దేవుడు నమ్ముకున్న పిల్లలుగా మనమందరము కూడా హెబ్రీయులమై ఉండాలి. ఇశ్రాయేలుతో మనమందరం ఏమంటే ఇప్పుడు ఎఫెసు పత్రిక 2వ అధ్యాయంలో కనబడుతున్న మాట, ఇశ్రాయేలందరితో మనము సహపౌరులం, వారితో సమాన వారసులం. ఒక విధంగా చెప్పాలంటే, నేను మొన్న ఎవరితో సహోదరుతో మాట్లాడుతూ, వ్యక్తి నాకు గుర్తులేడు కానీ మాట్లాడుతూ, మా పెద్దబాబు గారు మాట్లాడుతూ, అబ్రాహామును దేవుడు ఆశీర్వదిస్తూ సముద్రపు ఇసుక రేణుల వల్లే చేస్తానన్నాడు, ఆకాశ నక్షత్రాల వల్లే చేస్తానన్నాడు. ఇప్పుడు ఈ రెండు అబ్రహాం జీవితం నెరవేరాయా అని ఆలోచన చేస్తూ ఉండగా మా బావారు నాకేమన్నారంటే, అబ్రాహాముతో చేసిన వాగ్దానాలు 2 విధాలు అన్నాడు. సముద్రపు ఇసుకను పోలిన వాగ్దానం అది ఇష్మాయేలు విషయంలో జరిగింది. ఆకాశ నక్షత్రాలు అనే వాగ్దానం ఇశ్రాయేలు విషయంలో జరిగింది, ఇస్సాకు సంతతి విషయంలో. ఇష్మాయేలు సంతతి విషయంలో సముద్ర ఇసుక రేణు వలె, ఇస్సాకు సంతతి విషయంలో ఆకాశ నక్షత్రాలే పోలి ఉంటారు అని చెప్పాడు దేవుడు అని కొంత వివరణ నాకు ఇచ్చాడు. అప్పుడు నాకు కలిగిన అనుమానం ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా ఇశ్రాయేలుల సంఖ్య చాలా తక్కువ. ఇశ్రాయేల్ దేశం ఎంత అండి? చాలా చిన్న ప్రదేశం, మన కర్నూలు జిల్లా అంత ఉంటుందేమో, అంతే, అంతకంటే తక్కువనే అనుకుంటాను. అంత చిన్న దేశం, ఇశ్రాయేల్ సంఖ్య కూడా చాలా చిన్నది. అయితే ఇష్మాయేలీలు, అరబ్బీయులు, ముస్లింస్ వీరంతా ఆ సంతతికి చెందిన వారే. వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా విస్తరించారు లేదండి? మళ్ళా నిజంగా అబ్రహాం విషయంలో ఆ వాగ్దానం నెరవేరినట్టేనా? అబ్రహాం సంతానం ఆకాశ నక్షత్రాలు అయిందా? నెరవేరలేదా? ఇంకా ఏం చెప్పాలి? మనమందరము కలిసిన కారణం చేత నెరవేరింది. మనమందరం ఇప్పుడు ఇశ్రాయేలుతో సహపౌరులం, అందరము వారితో ఏకమైన వారం. ఇప్పుడు మన గురించి మనం చెప్పుకోవాలంటే ఏం చెప్పుకోవచ్చు? నేను ఇశ్రాయేలును అని చెప్పుకోవచ్చు, నేను హెబ్రీయుడను అని చెప్పుకోవచ్చు. చెప్పడానికి అధికారం ఉందా లేదండి మనకు? అధికారం దేవుడు ఇచ్చాడు, ఆత్మ సంబంధమైన అధికారాన్ని దేవుడు మనకిచ్చాడు. మనమందరం ఇప్పుడు ఎవరము? ఇశ్రాయేలుతో సహపౌరులం. చూస్తారా ఆ వచనాన్ని? ఎఫెసు పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయం 11వ వచనం నుండి చదువుదాం. 2వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి మునుపు శరీర విషయములు అన్ని జనులై ఉండి శరీరమందు చేత్తో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరిజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారున ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకము చేసుకునుడి. 13వ వచనం. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమైంది మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము ఇట్లు సంధి చేయించు ఈ ఇద్దరిని అంటే ఎవరిని? ఇశ్రాయేలును మనలను ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి, అది మనందరినీ యేసు ప్రభు వారి శిలువ మరణం చేత మనందరినీ ఏకం చేశాడు. ఎవరైతే ప్రభునందు విశ్వాసం ఉంచారో వారందరూ ఇశ్రాయేలీయులే. ఎఫెసు పత్రిక 2వ అధ్యాయం 11 నుంచి వినండి. ఇంకా మనమందరం ఇశ్రాయేలుతో సహపౌరులమే. ఎందుకు? శిలువ రక్తము చేత, శిలువ చేత సంధి చేశాడు, మనిద్దరిని ఏకం చేశాడు. మధ్యలో ఉన్న గోడను పడగొట్టాడు. ఎవరికి మధ్యలో ఉన్న గోడను? ఇశ్రాయేలుకు మనకు మధ్య ఉన్న గోడను. ఒక భావం ఉంది మనకు, తండ్రి అయిన దేవునికి మనకు మధ్య ఉన్న గోడను పడగొట్టాడు. అది కాదు, ఎవరికి గోడను పడగొట్టాడు? ఇశ్రాయేలుకు మనకు మధ్యలో ఉన్న గోడను తాను పగలగొట్టి మళ్ళిద్దరిని ఉభయులను ఏకము చేశాడు. ఇప్పుడు మనందరం ఎవరమండి? ఇశ్రాయేలుమేనా?
సంపూర్ణంగానా? ఏం అనుమానం లేదా? ఇశ్రాయేలు అయినప్పుడు ఖచ్చితంగా మనం అందరం ఎవరు అండి? హెబ్రీయులము. హెబ్రీయుడు అనగా అర్థం ఏంటి? దాటిన వాడు, వేరైన వాడు. నిజంగా హెబ్రీయులమైన మనం వేరుగానే ఉన్నామా? మూర్ఖులకు ఈ తరం వారికి పేతురు ఆ మాట చెప్పినప్పుడు ఆ తరం వారు ఎట్లా ఉన్నారు? ఎప్పుడో చాలా ఏళ్ల క్రితం ఆ విషయాన్ని గురించి ధ్యానం చేశారు, నాకు కూడా సరిగ్గా గుర్తులేదు. ఆ తరంలో ఉన్న మూర్ఖులకు వారు ఏ రీతిగా ఉన్నారంటే, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి ఇష్టపడేవారు, అదే సమయంలో తమ సొంత ఆలోచన కూడా నెరవేర్చడానికి ఇష్టపడేవారు. దేవుని లేఖనాన్ని బోధించేవారు కానీ దాని ప్రకారం జీవించేవారు కాదు. అందుకోసం అలాంటి వారిని దేవుని గ్రంథం చెప్తున్న మాట మూర్ఖులకు తరం వారు అన్నాడు. అంటే మూర్ఖులు ఎవరు అంటే, లోకం కావాలి, ప్రభువు కావాలనేవారు. ప్రభు సన్నిధిలో ఉన్నప్పుడు భక్తిగా కనబడేవారు, లోకంలోకి వెళ్ళినప్పుడు లోకస్తులు లెక్క కనబడేటోళ్ళు, వాళ్ళు మూర్ఖులు. ఇప్పుడు మనందరం ఏం కావాలి? వారికి వేరుగా ఉండాలి. మన క్రియలు, మన ప్రవర్తన, మన మాటలు, మన తీరు, మన చూపులు, మన సమస్త విధానం, మన చేష్టలు, మన నడక, మన పడక సమస్తం వారికి వేరుగానే ఉండాలి. వారితో కలిసి ఉండడానికి ఏమాత్రం వీలు లేదు. అంటే దాని అర్థం వారితో కలిసి పని చేయకూడదా? పని చేయవచ్చు, కానీ వారి ఆలోచన మన ఆలోచన ఏకం కాకూడదు. వారి ఆలోచన ఎట్లా ఉంటుంది? అంత దుష్ట సంబంధమైన ఆలోచన. పని కావాలంటే డబ్బు ఆశిస్తాడు వాడు, కొంచెం డబ్బు కొంచెం ఎక్స్ట్రా వస్తే గానీ పని చేయడు. విశ్వాసమైన అనే ఆలోచనలో పాలు పొందకూడదు. మనకు ఎక్స్ట్రా రావాల్సిన అవసరం జీతం మాత్రం చాలు. జీతం ఎందుకు ఇస్తున్నాడు? పనివాడు జీతానికి పాత్రుడు, కానీ ఎక్స్ట్రా కోరేవాడు అది దేవుని వాక్యానికి విరుద్ధం. కూలి కూడా కదా, కూలికి కూడా ఎట్లా ఉండాలి? న్యాయంగానే ఉండాలి. న్యాయంగానే దేవుడు కూడా గ్రంథంలో రాయించాడు. యజమాని కూలి ఇచ్చే సందర్భంలో కూడా ఏ సమయంలో వచ్చినా ఒకే కూలి ఇచ్చాడు. కూలి మొరపెడుతుందంట దేవునికి. చాలా విచిత్రమైన మాట అది. మన కూలి బెగుబడితే కూలి దేవునికి మొరపెడుతుందంట. అది కూడా లెక్క చెప్పుకోవాలి మనం దేవునికి, చాలా జాగ్రత్తగా. సరే, లోకానికి మనం చేసే కార్యాలకు చాలా తేడా ఉండాలి. లోకం అబద్ధమైన వాటిని ప్రేమిస్తుంది. లోకం దుర్నీతి విషయంలో ఆసక్తి కలిగి ఉంటుంది. లోకం లోక సంబంధ విషయాల్లో ఆసక్తి కలిగి ఉంటుంది. లోక ఆచారాల విషయంలో ఆసక్తి కలిగి ఉంటుంది. దేవుని పిల్లలకి మనం లోక ఆచారం ఏది మనం చేయడానికి లేదు. పెళ్ళప్పుడు చేసేదేంటి? పెళ్ళిళ్ళ ఖాయం ఎప్పుడు చేసేదేంటి? వాళ్ళ ఇంటికి పోయి పప్పన్నం తిని రావాలంట, వాళ్ళు మన ఇంటికి వచ్చి పప్పన్నం తిని వస్తారు. ఏందది? ఆచారం అంతే. అది ఆచారం. అది కూడా ఖచ్చితంగా పప్పు అన్నమే. మన మాంసం పెట్టారు. పెడతారా మాంసం? ఎవరైనా పెట్టారు. ఎందుకు? అదొక ఆచారం అంతే. ఇట్లాంటి ఇది మెట్టుకు ఒకటి మాత్రం చెప్పాను నేను, చాలా ఆచారాలు కనబడతాయి. అంటే లోకానికి మనకు వేరుగా ఉండటం. నేను ఒక ఆయన మాట్లాడుతూ, మా చర్చిలో అమావాస్య ప్రార్థన చేస్తామన్నాడు ఆయన. అమావాస్య ప్రార్థన ఏంటి? అమావాస్య ఎప్పుడు ప్రార్థన రాత్రల్లా చేస్తారంట. అది అడుగుంది బైబిల్లో. ఎడతేక ప్రార్థన చేయడం ఉంది, కానీ అమావాస్య రోజే ప్రార్థన చేయమని ఉందా? మన ఊర్లో ఉంది ఆ గుడి, మన ఊర్లో ఉంది. అమావాస్య రోజు ప్రార్థన చేసేది. అమావాస్య రోజు మన హాస్పిటల్లో అమ్మ ఉన్నప్పుడు ఒక దినం అమావాస్య దినం అది. ఆ రోజు రిసెప్షన్లో మా బంధువు ఒక అమ్మాయి ఉంది, సునీత అని. చిన్నాయన ఈరోజు కలెక్షన్ రాలేదు చిన్నాయన అనింది. ఎందుకమ్మా అని అడిగాను నేను. అడిగితే ఈరోజు అమావాస్య చిన్నాయన అంటున్నాను. అంటే అమావాస్య రోజు ఏ పని హాస్పిటల్ కూడా చూపించుకుని రారంట అమావాస్య రోజు. ఎందుకో వాళ్ళ తెలియదు. దేవుని పిల్లలుగా మనకు అమావాస్యలు లేవు, పుణ్యాలు లేవు. మాల పుణ్యం అసలుకే లేదు. దేవుని పిల్లలుగా మనము లోక సంబంధమైన ఆచారాలు చేయడానికి లేదు. ఎందుకు? మనం వేరుగా ఉన్నవారు. ఇల్లు కట్టుకున్నప్పుడు బట్టలు తేవాలంట. ఆ తెచ్చిన బట్టలే వీళ్ళు కట్టుకోవాలంట. వాళ్ళు కట్టుకున్నప్పుడు బట్టలు తీసుకోవాలి. నేను ఆ రోజు తీసుకోవాలని ఏముంది? తర్వాత తీసుకోపో. అంత ప్రేమ ఉంటే
కొన్ని ఆచారాలు ఉన్నాయి. ఇంట్లో ఓపెనింగ్ అప్పుడు మటన్ చేసినా మరలా ఏం చేస్తారండి? స్వీట్ చేస్తారు ఖచ్చితంగా. కానీ సేమైన పాశమైనా చేస్తారు, సేగాల పాశం అదైనా చేస్తారు. ఎందుకు? అది ఒక ఆచారం అంతే, అది ఉండాలా, భక్ష్యాలు చేయాలా. మళ్ళా విశ్వాసులు చెప్పే ఒక సాకు ఏంటంటే మటన్ తిన్నోళ్ళు ఎవరన్నా వచ్చారని భక్ష్యాలు చేసినారంట. ఈ దినాల్లో మటన్ తిన్నోళ్ళు ఎవరన్నా ఉన్నారండి? ఊరికే సాకు అంతే. ఇంట్లో ఓపెనింగ్ అప్పుడు ఫస్ట్ ఏం పొంగియాలా? ప్రార్థన కంటే ముందు పాలు పొంగియాల. పాలు పొంగించాక ప్రార్థన ఎందుకుంగా? ఎందుకంటే ప్రార్థన పాలు పొంగియాలంట. పాలు పొంగియడం ఏంటి? అది లోక ఆచారం. అది దేవుని పిల్లలు ఆ రీతిగా మన ఈ మధ్య బండాత్మూరుకు మా బంధువుల పెళ్లికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఆ పెళ్లి ఇంకా మొదలు కాలేదు, ఆలస్యమైంది చాలా. అమ్మ కూడా కూర్చొని ఉంది. కూర్చున్న తర్వాత ఏమి ఆలస్యం అవుతుందంటే మసికుండ తింటున్నారంట. మసికుండ అదేదో వంట చేస్తారంట. అందరూ కలిసి ఎవరో ఒక ఏమంటారు బామర్దుల వరుసలో లేకపోతే బావల వరుసలో ఎవరో ఒకరు తింటారంట అందరూ కూర్చొని. అది తిన్న తర్వాత పెళ్లి కూతురు తయారు చేయాలంట. లోక ఆచారాలు విచిత్రంగా కనబడతాయి. నేను ఇంతకుముందు చెప్పాను, ఈ క్షణమే చర్చి పుస్తకం చదవండి అని అర్థమైతే. ఈ క్షణమే చర్చి. నా భార్య నా వెంట వస్తున్నప్పుడు చాలా మంది విచిత్రంగా చూస్తారు, ఇంతకు భార్యనా ఎవరు తోడుకొని వచ్చాడని. ఎందుకు? కాలుకు మెట్టలు లేవు, మెడకు పచ్చటారు లేదు, ఏమి సొమ్ములు లేవు, భార్యనేనా అని చూస్తుంటారు విచిత్రంగా. నేను అరకి తెలుసుకుని అనుకుంటుంటా, ఏమన్నా అనుకరి నా భార్యనే, మీరు కాదనుకున్నా నా భార్యనే. లోక సంబంధమైన ఆచారాలు కొన్ని లోకాన్ని సంతృప్తి పరచడానికి, లోకాన్ని మెప్పింపడానికి చాలా మనం చేస్తా ఉన్న విశ్వాసుల జీవితాలు. వాస్తవం కాదండి? ఇల్లు పెట్టుకున్నప్పుడు వాకిలు ఏ సైడ్ ఉండాలి? మన ఒక రియల్ ఎస్టేట్ లో పనిచేసే ఒక వ్యక్తి నాతో అన్నాడు, మీ ఇంట్లో చాలా వాస్తు ప్రకారం ఉందని అన్నాడు. ఈసారి కట్టుకున్నప్పుడు మాత్రం వాస్తు మార్చాలనిపించింది నాకు. వాస్తు ప్రకారం ఆ మూలకు బాత్రూమ్ ఉన్నా, ఆ మూలకే ఉందంట, ఆ మూలకే ఉంది. కాబట్టి మనం పైన షెడ్ వేస్తున్నాం కదా, అవసరం ఇప్పుడు ఉపయోగించుకోవడానికి బాత్రూమ్ ఈ మూలకు పెట్టండి. ఎందుకంటే మంచిది ఈ మూలకు పెట్టడం. ఈ మూలకు పెడితే వాస్తు. కొన్ని లోక సంబంధమైన ఆచారాలు విశ్వాసంలో నేటికి కనబడుతున్నాయి. అబ్రాహాము దాటినవాడుగా, హెబ్రీయుడైన అబ్రహాము దాటినవాడు, వేరైన జీవితం. మూర్ఖులకి తన వారికి వేరుగా ఉండాలి. ప్రతి విషయంలో లోక ఆచారాలు, లోక పద్ధతులు మన జీవితాల్లో కనబడకూడదండి. అది హెబ్రీయుడు అంటే అర్థం. ఆ రీతిగా ఉన్నామా మన జీవితాల్లో? అబ్రహాము దేశాన్ని వదిలిపెట్టాడు, బంధువైన లోతు కూడా విడిచిపెట్టి వెళ్ళాడు. ఎప్పుడైతే బంధువైన లోతు విడిచిపెట్టి వెళ్ళాడో అప్పుడు అబ్రహాముకు పేరు పెట్టబడుతుంది హెబ్రీయుడైన అబ్రహాము. విడిచిపెడితేనే మన హెబ్రీయులం, విడిచిపెట్టకపోతే ఇంకా అన్యులమే. ఇంకా ఏదో ఒకటి విడిచిపెట్టలేదా? ఏదో చిన్న విషయం అనుకోవచ్చు కానీ అది లోకాచారం. దేవుని గ్రంథంలో దానికి సపోర్ట్ చేసే వాక్యం ఏది లేకపోతే అది లోకాచారమే. లోకాచారాలు ఏదైతే ఉన్నాయో వాటిని మనం విసర్జించేవారుగా, విడిచిపెట్టేవారుగా మనము ఉండాలండి. హెబ్రీయుడు అంటే మొదటి అర్థం అది. ఒక చిన్న వచనాన్ని చూపించి ముగిస్తాను నేను. హెబ్రీయుడు ఏ రీతిగా ఉంటాడో నిర్గమకాండం 2వ అధ్యాయం. సహోదరులకు బాగా పరిచయమైన వచనం ఇది. సహోదరులకు ఇది కూడా చాలాసార్లు విని ఉండవచ్చు. నిర్గమకాండం 1వ అధ్యాయం. హెబ్రీయుడు వేరైన వాడు. హెబ్రీయుడు ఏ రీతిగా ఉంటాడో ఇక్కడ రాయబడింది చూడండి. హెబ్రీ స్త్రీల గురించి రాయబడింది ఇక్కడ 19వ వచనం. అందుకు 1వ అధ్యాయం 19వ వచనం. అందుకు ఆ మంత్రస్థానులు అంటున్నారు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు. హెబ్రీ స్త్రీలు ఎలాంటి వారు అంటే ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు. అది మొదటిది. ఐగుప్తు స్త్రీల వంటి వారైతే హెబ్రీయుడు స్త్రీలు అనిపించుకోరు. హెబ్రీ స్త్రీలు ఎలాంటి వారంటే ఐగుప్తు స్త్రీల వంటి వారు కాదు. ఏ విషయంలో? చురుకుదన విషయం. హెబ్రీ స్త్రీలు చురుకైన వారు. ఆదివారం ప్రార్థన 10 గంటల కంటే ఇప్పుడు మనకి ఎన్ని గంటలకండి? 8 గంటల కంటే హెబ్రీయులు ఏం చేస్తారు? 8 గంటలకు వస్తారంట.
7:30కు వస్తారండి. 7:30కు వస్తారంటే హెబ్రీలు. హెబ్రీ స్త్రీలు చురుకైన వారు, హెబ్రీలు చురుకైన వారు, ప్రతి విషయంలో చురుకుదనం. ఆదివారం పూట ఎన్ని గంటలకు లేస్తున్నారండి? డ్యూటీ లేదులే ఈరోజు, కొంచెంసేపు అనుకుందాం. ఆదివారమే మనది అసలైన డ్యూటీ. ఆదివారమే మనకు అసలైన ప్రాముఖ్యమైన దినం. దీనికి మించిన దినం ఏది లేదండి. ఆదివారం చాలా ప్రత్యేకమైన దినం. 8 గంటలకే మనం ఆరాధనకి రావాలంటే చురుకుదనంగా ఉంటేనే వస్తాం. సోమరులమైతే రా. సోమరి మంచం మీద పడుకొని ఏమనుకుంటాడట, ఇంకా కొంచెం ఇంకా అట నిలిగి ఇంకా దుప్పటి కప్పుకొని బిర్రుగా దుప్పటి కప్పుకొని ఉంది. సామెత గ్రంథాలు చదవండి కావాలంటే. వాడు సోమరి. ఉదయం 5 గంటలకు అంతకంటే ముందుగానే లేచి ప్రభు సన్నిధిలో సమయాన్ని గడిపి త్వరగా సిద్ధపడి సమయానికి ఇక్కడ ఉండాలి అనుకునేవాడే హెబ్రీయుడు. చురుకైన వారే హెబ్రీయులు. చురుకుదనం లేకపోతే, నేను కొన్నిసార్లు ఆ రోడ్డు మీద పడుకొని అప్పుడు గమనిస్తా ఉంటా, ప్రార్థనకి ఎట్టొస్తారంటే నిదానంగా, టైం అయినా కానీ నిదానంగా అడుగులో అడిగేసుకుంటూ నిబ్బరంగా కదండి. ఎంత నిదానంగా వస్తారంటే, మందిరానికి లోపలికి వచ్చినప్పుడు కూడా అరే అందరు కూర్చున్నారే, ప్రార్థన జరుగుతుందే అని ఆ చురుకుదనం, ఆ ఇంకింత జ్ఞానం కూడా ఉండదు. నిబ్బరంగా రావడము, ఆడ ఫ్యాన్ ఉంది ఆడ కూర్చోడం, అంతేనా? సహోదరులైతే ఇంకా పూర్తి ఈడికి వచ్చినాక ముసుగు తీసి ఏం ఆడనే వేసుకొని వస్తే ఏమవుతుంది అక్క, మీరు బయటనే గేట్ కానీ ముసుగేసుకొని నెమ్మది త్వరగా వచ్చి ఎక్కడ లైన్ ఖాళీ ఉందో అక్కడ కూర్చొని. ఈరోజు ఆరాధన సార్థ వాక్యం అప్పుడు లేచి దానికి ఎంత సమయం పట్టిందనా? తప్ప 5-10 నిమిషాలు పట్టింది. వరుసగా కూర్చోండి. చురుకుదనం ఉండాలి. దేవుని పిల్లలకు చురుకైన వారుగా ఉండాలి. సామెతల గ్రంథం 31వ అధ్యాయం రాయబడిన మాట. ఆమె ఎప్పుడు లేస్తుందంట? నాకు అక్కడ అర్థం కాని మాట ఏంటంటే, వేకున లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరుస్తానని ఉంది. ఆమె దీపం ఆరిపోదని కూడా ఉంది. చూడండి సామెతల గ్రంథంలో ఈ మాట అందరికండి, ప్రభు పిల్లలు అందరికీ. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 31వ అధ్యాయంలో 18వ వచనం చూడండి. 18వ వచనం, తన వ్యాపార లాభం అనుభవం చే తెలుసుకొనును, రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. తర్వాత మరొక వచ్చిన భాగంలో వేకునే, ఎక్కడ చూడండి, ఎక్కడుంది ఆ వచనం? లేదా 15వ వచనమా? ఆమె చీకటితోనే లేచి, 15వ వచనం, ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము ఎప్పుడు లేస్తుందంట? చీకటితోనే లేచి. హెబ్రీ స్త్రీలకున్న ఒక గుణం ఏంటంటే, హెబ్రీలకు ఉండవలసిన ఒక గుణం ఏంటంటే చురుకుదనం, షార్ప్నెస్. చురుకైన వారముగా ఉండాలి. దేవుడు కోరుతున్నదండి. వేకును లేచి తన ఇంటి వారికి భోజనము. ఈరోజు లేకపోయినా హోటల్కి పోయి దోశ తెచ్చుకోపో కదండి. ఆ రీతిగా కాదు. వేకుని లేచి చురుకుతనమైన జీవితం. హెబ్రీయుడు అంటే దాటిన వాడు. హెబ్రీ స్త్రీలకున్న గుణం ఏంటంటే చురుకుదనం కలిగిన వారు. సోమరులుగా దేవుని పిల్లలుగా ఉండడానికి వీలు లేదండి. సోమరితనం అనేది మన దరికి రాకూడదు. సోమరి గురించి రాయబడింది సామెతల గ్రంథంలో. వచ్చిన నాకు అది నేను గుర్తించలేదు, కానీ వాడు భోజనం ప్లేట్లో భోజనం ఉంటుంది అంట, కానీ వాడు నోటికాడి తెచ్చుకోడానికి కూడా చాలా ఇబ్బంది అంట వానికి. సోమరి. సోమవారి చేను నేను దాటి రాగా ఏం కనబడుతుందంట? ముళ్ళ పొదలు, గచ్చ పొదలు, అంతా రోతనే చేలో. కొంతమంది ఇండ్లు చూస్తే కూడా అట్టనే ఉంటాయి, అంతా రోతగానే ఉంటాయి, అంత చిందరవందరగానే ఉంటది. ఎక్కడ వేసినది అక్కడే ఉంటది అంతే. ఎవరన్నా వస్తున్నారంటే ఏం చేస్తారు? బెడ్షీట్ తీసి దాని మీద కప్పుతారంతే. చాలా సులువైంది అది కనబడకుండా కదండి. దేవుని పిల్లలారా, మనం చురుకుదనంగా ఉండాలి. హెబ్రీలుగా పిలువబడుతున్నాం మనం. దాటిన అనుభవాన్ని కలిగిన మనం. ఎక్కడి నుంచి దాటామండి మనం? యోహాను సువార్త
5వ అధ్యాయంలో కనబడుతున్న మాట చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయంలో కనబడుతున్న మాట, యేసు ప్రభువారు తెలియజేస్తున్న మాట. మనము ఎక్కడి నుంచి ఎక్కడికి దాటేమో రాయబడింది. 5వ అధ్యాయం చదవండి అన్న. నా మాట విని 24 వచ్చిన, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా. దాటిన అనుభవం ఎప్పుడు ఒక వ్యక్తికి వస్తుందంటే ఎప్పుడైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతాడో, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతాడో అప్పుడు వాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి. అంటే యేసు ప్రభు నమ్మని వాడందరూ ఎక్కడున్నట్టండి? మరణములో ఉన్నట్టు. ఆ మరణం రెండవ మరణం రాయబడింది ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో. ఆ మరణం అగ్ని గంధములతో మండే గుండం. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచకపోతే, సంపూర్ణంగా హృదయాన్ని ఆయనకు సమర్పించకపోతే వారు మరణంలో ఉన్నట్టే. ఉదయకాల సమయంలో ఇక్కడ చేరి వచ్చిన ప్రియ సోదరి సోదరులారా, ఇంకా పాపంలోనే ఉన్నారా? పాపం హృదయంలో దాచిపెట్టుకుని పాపపు కార్యాలు చేస్తూ పాపపు జీవితంలో జీవిస్తూ కూడా మందిరానికి వచ్చావా? సంతోషమే. కానీ నీ పాపంలో జీవించినంత కాలం నువ్వు మరణములో ఉన్నట్టే, నువ్వు చావు స్థితిలో ఉన్నట్టే, అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్నట్టే. యేసు ప్రభువుని ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతావో అప్పుడే మరణములో నుండి జీవములోనికి దాటిన అనుభవం, అప్పుడే హెబ్రీయుడు కావడానికి అర్హత నీకు దొరుకుతుంది. ఇంకా పాపంలో ఉన్నావా? ఇంకా పాపం చేస్తున్నావా? ఇంకా లోకములను జీవిస్తూ లోక సంబంధమైన ఆచారాలు కలిగి ఉన్నావా? ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం అని దేవుని గ్రంథం తెలియజేస్తుంది. ఆ ప్రభు సన్నిధిలో నీ పాపాలు ఒప్పుకొని నీ పాపాన్ని క్షమించగల ఆ సమర్థులని యేసుక్రీస్తు వారిని నీ రక్షకుడిగా నువ్వు స్వీకరిస్తే, యేసు ప్రభువా నేను పాపినయ్యా, నన్ను క్షమించు, నా దేవునిగా నువ్వు కావాలి, నీ కుమారునిగా నేను కావాలి, చిన్న ప్రార్థన చేస్తే మరణములో నుండి జీవములోనికి దాటిపోతావు. అప్పుడు నువ్వు హెబ్రీయుడు అనే స్థితిని నువ్వు పొందగలుగుతావు. అలాంటి ఆశ ఈ మీటింగ్లో కూర్చున్న వారికి ఉందా? ప్రభు నమ్మండి, ఆలస్యం చేయవద్దు. ఈ లోకం మనది కాదు, రేపు మనది కాదు, రేపు బ్రతుకుతామో లేదో మనకు తెలియదు. మనం జీవించినప్పుడే, ప్రాణంతో ఉన్నప్పుడే మనం ఇల్లును చక్కబెట్టుకోవాలి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. జీవితం ఉండగానే ఆ జీవితాన్ని గమ్యానికి సిద్ధం చేసుకునే వారుగా ఉండాలి. నమ్మిన పరిశుద్ధులారా, ఇంకా లోకములో ఉన్నారా? లోక ఆచారాలు ఉన్నాయా? లోక పద్ధతులు ఉన్నాయా? లోకపు అలవాట్లు ఇంకా ఉన్నాయా? లోకము నుండి సంపూర్ణంగా వేరైన వారంగా ఉండాలి. వేరైన మనం ఒక సంగతిని మనం గమనించాం. ప్రభుత్వమైతే మరలా విషయాలు మనం ధ్యానం చేయవలసింది. హెబ్రీయుడైన మనం చురుకుదనం కలిగి ఉండాలి. ప్రతి విషయంలో చురుకుదనం, ఎల్లప్పుడూ చురుకుగా గలవారంగా, ఎల్లప్పుడూ మెలకువ గలవారంగా, ఎల్లప్పుడూ షార్ప్గా దేవుని పిల్లలకు మనం ఉండాలి. సోమరులుగా ఉండడానికి ఏమాత్రం ప్రభు సంబంధం విషయాల్లో కావచ్చు, లోక సంబంధం విషయాల్లో కావచ్చు, మనం చురుకుదనంగా మనం ఉండాలి. మన శరీర సంబంధంగా, మానసిక సంబంధంగా, ఆత్మీయ సంబంధంగా ఎల్లప్పుడూ మనం చురుకుదనంగా ఉండాలి. అప్పుడే మన హెబ్రీయులుగా ఉండడానికి వీలవుతుంది. అబ్రాము హెబ్రీయుడైన అబ్రహాముకు ఆ సంగతి తెలిపాడు. తల వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రభు సన్నిధిలో మనమందరం ఉండగా ఒక్కసారి మన అంతరంగ జీవితాన్ని పరీక్షించుకుందాం. దేశాన్ని వదిలిపెట్టి, తండ్రిని వదిలిపెట్టి, బంధువును వదిలిపెట్టిన అబ్రామును దేవుడు ఆశీర్వదించాడు. ఒక నూతనమైన పేరు అబ్రాము కలిగింది. దాటిన అనుభవంలోకి వచ్చిన అబ్రాము హెబ్రీయుడని పిలువబడ్డాడు. బంధువైన లోతుకు వేరైన అబ్రాము హెబ్రీయుడని పిలువబడ్డాడు. ఆ పదమే మన ఆత్మీయ జీవితానికి పాఠంగా ఉంది. ఉదయకాల సమయంలో మనము దాటిన అనుభవాన్ని కలిగి ఉన్నామా? లోకానికి వేరుగా మనం జీవిస్తున్నామా? లోక పద్ధతులు, లోక ఆచారాలు, లోక అలవాట్లు, ఈ ప్రపంచ మాలిన్యం అంటకుండా మన జీవితాన్ని కాపాడుకోగలుగుతున్నామా? ఎప్పుడైతే కాపాడుకుంటామో అప్పుడు హెబ్రీయుడిగా పిలువడానికి వీలవుతుంది. ఒక తీర్మానంతో ఇక్కడ నుండి వెళ్దాం. దేవా, అబ్రాము ఏ రీతిగా హెబ్రీయుడిగా పిలువబడ్డాడో నా ముందున్న కాలంలో
నా ఆత్మీయ జీవితంలో ఈ లోకంలో జీవిస్తుండగా నేను కూడా ప్రత్యేకించబడిన వేరైన జీవితాన్ని నేను కలిగి ఉండి నేను కూడా హెబ్రీయుడిగా పిలువబడడానికి సహాయం చేయి అని ప్రభు సన్నిధిలో తీర్మానం తీసుకుంటూ వెళదాం. ప్రభు ఆ తీర్మానాన్ని వినడానికి మన హృదయం అనే వాకిలి దగ్గర నిలబడుకుని ఉన్నాడు. మన హృదయ అంతరంగంలో మనం తీసుకునే తీర్మానాన్ని బట్టి తను సంతోషించబడాలని, మహిమపరచబడాలని తను ఇష్టపడుతుండగా ఆయన సంతోషపెట్టి తీర్మానంతో వెళదాం. అబ్రాహాము హెబ్రీయుడిగా పిలువబడ్డాడు. ఈ లోకంలో మనం కూడా హెబ్రీయులుగా పిలువబడదాం. ప్రభుకి ఇష్టలుగా, ప్రభువును మెచ్చేవారుగా, ప్రభువును సంతోషపెట్టేవారంగా, మన జీవితాల ద్వారా ప్రభువును మాత్రమే మహిమపరిచేవారంగా తీర్మానం తీసుకుని వెళదాం. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించడానికి ప్రార్థన చేద్దాం. హే తండ్రి, మీ నామానికి స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మీరు అందించిన మీ మాటలను బట్టి మీకు స్తోత్రాలు. హెబ్రీయుడైన అబ్రాహాము దగ్గరికి తప్పించుకొని పనివాడు వచ్చి సంగతి తెలిపాడు. అబ్రాహాము జీవితంలో అలాంటి గొప్ప యోగ్యత మీరు అనుగ్రహించగలిగారు నాయన. తన బంధువును వదిలిపెట్టని కాలమంతా పేరు రాలేదు. ఐగుప్తులో తాను జీవించిన కాలమంతా పేరు రాయలేదు. ఎప్పుడైతే ఐగుప్తును వదిలాడు, మీ మీద అపనమ్మకాన్ని ఎప్పుడైతే తాను సడలించుకున్నాడు, విశ్వాసం ఎప్పుడైతే ఉంచాడో, సంపూర్ణంగా మీ వాక్కుకి ఎప్పుడైతే లోబడ్డాడో, అప్పుడు హెబ్రీయుడు అని పిలవడానికి మీరు ఇష్టపడ్డారు నాయన. ఆ రీతిగా మా జీవితాలు కూడా ఉండడానికి మీరు సహాయం చేయండి. పాపాంధ లోకంలో మేమున్నాం. పాపముతో నిండుకున్న లోకంలో మేము జీవిస్తున్నాం. ఆయనను ఈ లోకంలో మనం భద్రపరచాలని మీరు ఇష్టపడుతున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మీ కుడిపార్శ్వన కూర్చొని మా కొరకు అలాంటి విజ్ఞాపన చేస్తున్నాడు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. మీ కొరకే ప్రత్యేకమైన, పవిత్రమైన, వేరైన జీవితాన్ని మేము కలిగి ఉండటానికి, హెబ్రీయులుగా మీ చేత పిలువబడడానికి మీరే సహాయం చేయవలసిందిగా వేడుతాను. మీ దినాన్ని చేరువచ్చిన బిడ్డలందరూ మీరు దీవించండి. ఎవరెవరి అక్కర్లో ఉన్నారో, ఎలాంటి అనారోగ్య బాధలు ఉన్నారో, ఎలాంటి ఇబ్బందులు ఉన్నారో ప్రతి వారికి మీరు సహాయం చేయండి. ఇది నూతనంగా మీ సన్నిధికి వచ్చిన బిడ్డలను కూడా మీరు దీవించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. మీ సన్నిధిలో సంపూర్ణంగా మీకు సమర్పించుకున్న వారుగా, సంపూర్ణమైన మార్పు పొందిన వారుగా, దేవా మీ చేత మెప్పు, మహిమ, ఘనత పొందేవారుగా ఉండడానికి మీరే సహాయం చేయవలసిందిగా ప్రార్థన చేస్తూ, ఇంతవరకు మీరు మాకు తోడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, మా ప్రాణప్రియుడు, రక్షకుడి, మోచకుడైన యేసునాథుని శ్రేష్టమైన నామమున స్తోత్రించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.